తాజ్మహల్, ఆగ్రా ఫోర్ట్ రెండు ఎక్స్ప్లోరింగ్ అయిపోయాక ఇంకా ఢిల్లీకి అయితే స్టార్ట్ అయిపోయాము. రిటర్న్ బస్ బుక్ చేసుకున్నాము. 400 రూపీస్ పర్ పర్సన్ టికెట్. ఇక్కడ ఏసీ బస్సే 400 రూపీస్ కి వర్త్ అనుకున్నాము. కానీ బస్ ఎక్కాక తెలిసింది ఆ బస్ లో ఏసీ రావట్లేదు, పెట్టట్లేదు. పైగా నా హైలైట్ విషయం ఏంటంటే నా సీట్ కింద హోల్ ఉంది, వేడిగా లోపల దంతుంది. ఇంకా మధ్యలో ఒక బేకరీ లాంటి దగ్గర అయితే ఒక స్టాప్ వేసాడు. అంతసేపు కూర్చొని కాళ్ళైతే పట్టేసాయి. కాసేపు వాకింగ్ చేసేసి ఇంకా కోకో ఒకటి కొనుక్కున్నాను, దాహం వేస్తుందని. ఇంకా అలా కాసేపు కూర్చున్నాక మళ్ళీ ఢిల్లీకి అయితే వచ్చేసాము. ఇదిగోండి నైట్ వ్యూ ఇండియా గేట్ ది, చాలా బాగుంది ఇండియా గేట్ నైట్ వ్యూ. కానీ నైట్ టైం లోపలికి ఎంట్రీ లేదు, అదో డిసడ్వాంటేజ్. ఇంకా పొద్దు నుంచి ఏం తెలియదు కాబట్టి ఇంకా అలా మెట్రో స్టేషన్ లో ఇది తిన్నాము కాను. ఇంకా అక్కడ నుంచి గుర్గాంకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా పీజీలో డైరెక్ట్ డిన్నర్ చేసేసాము, ఇంకెక్కడ బయట తినకుండా. మా వాడికి నడిచి కాళ్ళు అయితే మొత్తం వాచిపోయినాయి. ఇది కూడా వాచిపోయినా అని చూపిస్తున్నాడు. పాపం బాగా నడిచాను నిజంగా. ఈ ఒక్కటేళ్ళను నియర్లీ 12 కిలోమీటర్స్ దాకా నడిచాము. పైగా ఎడిడాస్ అని ఒక షూ వేసుకొచ్చాడు, దాని వల్ల ఎట్ అయింది పాపం వాడికి. మళ్ళీ పొద్దున కల్లా నార్మల్ అయిపోయాలండి. ఈ రూమ్ లోనే ఉన్నాను మా వాడి పీజీలోనే. జస్ట్ 400 రూపీస్ పర్ డే. నెక్స్ట్ డే ఈవినింగ్ 5 కి మాకు ట్రైన్ బుక్ చేసుకున్నాం గుంటూరుకి. వర్షం అయితే హెవీ అసలు గుర్గంలో. మళ్ళీ అక్కడ నుంచి ఢిల్లీ ఎలా వెళ్తామో లేదా అనుకున్నాం. కానీ వర్షం అలా 5 మినిట్స్ ఆగంగానే వెంటనే మెట్రో స్టేషన్ కి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ మెట్రోలో ఎక్కి డైరెక్ట్ ఢిల్లీ స్టేషన్ కి అయితే వచ్చేసాము. ఈ వీడియోతో ఢిల్లీ సిరీస్ అయితే అయిపోయినాయి. మళ్ళీ కొత్త కంటెంట్ తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ గుడ్ బై.